మొక్కలు నర్సరీ అనగానే మనకి గుర్తు వచ్చే మొదటి పేరు కడియం. సో, కడియంలో మొక్కలు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడాల్సిందే. కడియం నర్సరీలో ప్లాంట్స్ కాస్ట్ 10 రూపీస్‌కే ఉంటుంది అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఈ రోజుల్లో 10 రూపీస్‌కి ఏ మొక్కొస్తుంది చెప్పండి? నాకైతే కడియంలో ఏ నర్సరీలోనూ 10 రూపీస్‌కి మొక్కలు ఇచ్చే ప్లేస్ అయితే దొరకలేదు. ప్లాంట్స్ కాస్ట్ పక్కన పెడితే మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. ఇండోర్, అవుట్‌డోర్ అలాగే పళ్ళ మొక్కలు అలా అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి మనకి. హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో కూడా చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ. అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉన్నది. అలాగే మనీ ప్లాంట్‌లో ఒక రకమైన ఈ పోథోస్ కూడా మనకి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి 150 ఇలా ఈ రేంజ్‌లో అయితే ఉంటుంది. మన బ్యాగ్ పాట్ యొక్క సైజ్ బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే మొక్కలు పెంచడం రాని వాళ్ళకి ఈజీగా పెంచగలిగే మొక్క ఏదైనా ఉన్నది అంటే అదే జెడ్. ఫుల్ నేమ్ వచ్చేసి జమియోకులస్ జమీఫోలియా. అంత పెద్ద నేమ్ చదవడం కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నది కాబట్టి జెడ్ అంటే సరిపోతుంది. ఈ నర్సరీలో ఆంథూరియం ప్లాంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ వితౌట్ పాట్ ఆంథూరియం ప్లాంట్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ పాట్ అయితే పాట్ యొక్క సైజ్ బట్టి మనం ఎంచుకున్న దాన్ని బట్టి ప్రైజింగ్ అయితే వ్యారీ అవుతుంది. అండ్ పాట్స్‌లో కూడా ఇక్కడ చాలా రకాలే మనకి కనిపిస్తున్నాయి కదండీ. సెరామిక్ పాట్స్ అని, ప్లాస్టిక్ పాట్స్ అని ఇలా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. సెరామిక్ పాట్స్ అయితే స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి. అండ్ పాట్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. పాట్స్‌తో పాటు మనకి బాల్కనీ డెకర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఉర్లీ బౌల్ స్టాండ్ లేదా బుద్ధాస్ ఇలా చాలానే ఉన్నాయి. మీ ప్లాంట్‌కి సూట్ అయ్యే పాట్ ఏదైనా తీసుకున్నట్లయితే ఆ ప్లాంట్ యొక్క పాటింగ్ అంతా వాళ్ళే చేసిస్తారు మనకి. అండ్ కలంచి ప్లాంట్స్ కూడా డిఫరెంట్ కలర్స్‌లో అయితే మనకి ఉన్నాయి. అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. కడియం నర్సరీలో ఒక్కొక్క ప్రైజ్‌లు అయితే ఉంటాయి. 2, 3 నర్సరీలకు వెళ్తే బెస్ట్ ప్రైజెస్ ఏదైతే ఉంటాయో మనకి ఆ మాత్రం కొంచెం తెలుస్తది. కానీ ఏ నర్సరీకి వెళ్ళినా కూడా ప్లాంట్స్ అన్నీ చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ప్లాంట్ అయితే దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి డంప్ కేన్. దీని ప్రైస్ ఇక్కడ 200 రూపీస్ అయితే ఉన్నది. అండ్ సింగోనియం ప్లాంట్స్ కూడా బ్యాగ్ సైజ్ బట్టి 150 నుంచి స్టార్ట్ అయ్యి 250 వరకు ఉన్నాయి. అండ్ ఇదైతే జేడ్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్లాంట్స్ పెంచాలి అనుకుంటే జేడ్ ప్లాంట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి. అండ్ జేడ్ ప్లాంట్ సన్లైట్లోనే బతుకుతుంది. కంప్లీట్లీ షేడెడ్ ఏరియాలో అయితే బతకదు. అండ్ ఈ ప్లాంట్ ఏంటో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. దీని పేరేంటో తెలిస్తే ఎవరైనా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అలాగే మందారాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మందారాలు వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మందారాలకి ఈజీగా మీలీ బగ్స్ అయితే పడతాయి కాబట్టి వాటికి మంచి కేర్ అయితే ఉండాలి. ప్రాపర్‌గా కేర్ అనేది తీసుకుంటే మనకి పువ్వులు అనేవి మంచిగా పూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అందరూ ఇష్టపడే చామంతుల్లో కూడా ఇక్కడ చాలా రకాలు, చాలా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే ఇది సీజనల్ కాబట్టి సీజన్‌కి మాత్రమే పూస్తా ఉంటాయి. సీజన్ అయిపోగానే పువ్వులైతే అంతగా పూయవు. పూలు పూసిన తర్వాత వాటిని అలా వదిలేయకుండా కటింగ్స్ అని ఎప్పటికప్పుడు చేసినట్లయితే మనకి ఇంకా ఎక్కువ పూలు అనేవి పూస్తా ఉంటాయి. అండ్ మై వన్ మోర్ ఫేవరెట్ ప్లాంట్ ఏదైనా ఉన్నదంటే అది రెడ్ లిప్‌స్టిక్. అగ్లోనిమా రెడ్ లిప్‌స్టిక్. అది ప్లాంట్ పేరేనండి. ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్‌లో మంచి అట్రాక్టివ్‌గా ఉంటుంది. మీరు ఏ ప్లాంట్ తీసుకున్నా కూడా చిన్న టిప్ చెప్తాను. సింగిల్ బ్రాంచ్ ఉన్నది సింగిల్ స్టెమ్ ఉన్నది కాకుండా ఒక 2, 3 స్టెమ్స్ ఉన్నవి తీసుకుంటే ఇంకాస్త బాగా అయితే ఎదుగుతది. ఎప్పుడైనా ప్లాంట్స్ తీసుకునేటప్పుడు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సింగిల్ స్టెమ్ ఉన్నదైతే అస్సలు తీసుకోకండి. ఒక 2, 3 స్టెమ్స్ అన్నా ఉండాలి. అండ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ నేమ్ వచ్చేసి దయాంతస్. ఇందులో 300+ కలర్స్ అయితే ఉంటాయి. నేను దీన్ని ముద్దుగా షార్ప్నర్ ప్లాంట్ అయితే అంటాను. ఎందుకంటే మన పెన్సిల్ని షార్ప్నర్తో చెక్కితే ఈ షేప్ అయితే వస్తుంది కదా వాటి తొక్కు. మిగిలింది పార్ట్ 2లో మాట్లాడుకుందాం.